జరుగుతుంది, అవినీతి జరుగుతుంది, కని వెని ఎరుగని రీతిలో దోచుకుపోతున్నారు డబ్బునంతా కూడా అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక మాట ఇక్కడ మీకు నేను చెప్పాలి. అదేమిటంటే అమరావతిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీడ్ యాక్సెస్ రోడ్డు గురించి మనం మాట్లాడుకుందాం. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ఒక అద్భుతమైన రోడ్డు అని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. దాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. అది మొత్తం 21.7 కిలోమీటర్లు. అమరావతి సీడ్ యాక్సెస్ దగ్గర నుంచి, అక్కడ సీడ్ దగ్గర నుంచి బయలుదేరి అది నేషనల్ హైవే దగ్గరికి కలిసేటటువంటి 21.77 కిలోమీటర్ల రోడ్డు. దీనికి చంద్రబాబు నాయుడు గారు ఎంత ఖర్చు పెడుతున్నాడో తెలుసా మీకు? 21.77 కిలోమీటర్లకి ఆయన ఖర్చు పెడుతుంది 1,519 కోట్ల రూపాయలు. 1,519 కోట్ల రూపాయలు ఆయన ఖర్చు పెడుతున్నాడు కేవలం 21.77 కిలోమీటర్లకి. ఎక్కడైనా ఉందా ఇది? ఎప్పుడైనా చూశారా? ఈ దేశంలోనే కాదు, ఏ దేశంలో అయినా ఇంత ఖర్చు పెట్టడం చూశారా అని అడుగుతా ఉన్నా. దానిలో 3 దశలు అన్నారు. మొదటి దశ ఫేజ్ 1 14.21 కిలోమీటర్ల రహదారి నిర్మాణం. దానికి 285 కోట్ల రూపాయలు 2017లో ఆయన గ్రాంట్ చేశారు, పనులు అప్పచెప్పారు. ఆ తర్వాత అదేం జరిగిందంటే మీకు తెలుసు, తర్వాత ఆగిపోయింది. 2017లో ప్రారంభించినటువంటి ఈ 14.21 కిలోమీటర్ల మొదటి ఫేజు 2019 నాటికి 185 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే ఖర్చు పెట్టాల్సింది ఎంత? 100 కోట్లు. ఇప్పుడు దాన్ని రివైజ్ చేసి ఏం చేశారంటే దానికి 100 కోట్లకు పూర్తి చేయాల్సినటువంటి ఆ రోడ్డుని 365 కోట్లకు పెంచారు. 365 కోట్లకు 100 కోట్లతో మొట్టమొదటి అంచనాలో పూర్తి చేయవలసిన మిగతా భాగాన్ని 365 కోట్లకు పెంచి జీఎస్టీ అన్నీ కలిపి 465 కోట్ల రూపాయలకి అప్పచెప్పారు. చూడండి ఎంత దారుణంగా రేట్లు పెంచేసుకుని దోచుకునేటటువంటి కార్యక్రమం ఇవాళ చేస్తున్నారో ఒకసారి ఆలోచించమని మనవి చేస్తున్నా. 21.77 కోట్లకు 21.77 కిలోమీటర్లది 1,519 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దీన్ని పూర్తి చేస్తున్నారు. అంటే ఎంత దారుణమైన దోపిడీ జరుగుతుందో ఒకసారి ఆలోచించమని రాష్ట్ర ప్రజానీకాన్ని, విఘ్నులైనటువంటి మేధావుల్ని ఆలోచించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నా. అంతేకాదు జాతీయ రహదారుల సాధికారత సంస్థ సహాయం అన్ని ప్రమాణాలతో నిర్మించే రోడ్డున సగటు విలువ ఎంత అంటే 23 కోట్ల రూపాయలు మాత్రమే. కిలోమీటర్ 23 నుంచి 24 కోట్ల రూపాయలు అవుతుంది. కానీ ఇక్కడ ఎంత అవుతుందో తెలుసా? 180 కోట్ల రూపాయలు అవుతుంది. మీరు ఇంకో గమనించాల్సిన అంశం ఏమిటంటే ఇక్కడ మనం కాస్త లోతుగా ఆలోచిస్తే మనం ఈ రోడ్డు నిర్మాణానికి, ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించినటువంటి నిర్మాణంలో జరుగుతున్నటువంటి అవినీతిని, ఈ ధరలని ఒక్కసారి మనం పక్కనే జరిగే మనకి మీకు గుర్తుండే ఉంటుంది. విజయవాడ నుంచి మనం బెంజ్ సర్కిల్ మీదుగా 2 ఫ్లైఓవర్లు వేశారు. అవి గన్నవరం ఎయిర్పోర్ట్కి సునాయాసంగా చేరుకునేందుకు వేసినటువంటి ఫ్లైఓవర్స్. అంతేకాకుండా అక్కడ నుంచి కనకదుర్గమ్మ వారధి ఒకటి నిర్మించారు. అదేమిటంటే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేటటువంటి రహదారి ఏదైతే నేషనల్ హైవే ఉందో అది విజయవాడలో ట్రాఫిక్ నియంత్రించడం కోసం ఒక పెద్ద హైవేని వేశారు. చాలా అధునాతనమైనటువంటిది. అది ఒక ఫ్లైఓవర్, 6 రోడ్స్ ఫ్లైఓవర్. దాని రేట్లు ఎలా ఉన్నాయి, వీటి రోడ్ల రేట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు జరుగుతున్న వాటి రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి మీ దృష్టికి నేను తీసుకొస్తాను. మీ దృష్టికి నేను తీసుకొస్తే వివరంగా ఎంత దోపిడీ జరుగుతుందో ఈ రాష్ట్రంలో అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఎంత దోపిడీ చేస్తున్నారో మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న అంశం ఏమిటంటే ఇక్కడ విజయవాడ నడిబొడ్డున అత్యంత రద్దీగా ఉండే బెంజ్ సర్కిల్ వద్ద 4.8 కిలోమీటర్ రెండు వైపులా 2.4 కలిపి 4.8 కిలోమీటర్ల రోడ్డు ఫ్లైఓవర్ కలిపి సుమారుగా 180 కోట్లకు నిర్మించారు. కేవలం 180 కోట్లకు మాత్రమే నిర్మించారు. అదే సీడ్ యాక్సెస్ రోడ్డు 3.5 కిలోమీటర్ల ప్యాకేజ్ 532 కోట్లకు నియమించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చూడండి ఎంత దారుణమైన దోపిడీ జరుగుతుందో. అంతేకాదు మీరు ఇక్కడ గమనించినట్లయితే
విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి మీరు చూశారు, కనకదుర్గమ్మ వారధి, దాన్ని నిర్మాణం చేశారు. అది 2.6 కిలోమీటర్స్, 6 వరుసల అధునాతనమైనటువంటిది. దీన్ని నిర్మించడానికి ఆ రోజుల్లో 282.4 కోట్ల రూపాయలు వెచ్చించారు. అంటే 1 కిలోమీటర్కి 108.61 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తున్నటువంటి 3వ దశ మీరు చూశారు కదా, ఇప్పుడు ఈ స్టీల్ బ్రిడ్జ్ అన్నారే, అది 80 కోట్లతో వెచ్చించారు. నేను ఓపెన్ చేసినటువంటిది, అది ఒకానొక సందర్భంలో కుంగింది. మేమందరం వెళ్ళి పరిశీలించాం. దానిలో నాణ్యత లేదు. దాన్ని అటు ఇటు సరిచేసి స్టీల్ బ్రిడ్జిని నిర్మించి సీ యాక్సెస్ రోడ్డు ప్రారంభం అని చెప్పేసి నిన్న హంగామా చేశారు. దానికి 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అది కూడా అంచనాలకు మించి ఖర్చు పెట్టినటువంటి సందర్భం. అక్కడి నుంచి మళ్ళా నేషనల్ హైవే వరకు వేసేటటువంటి రోడ్డు 3.5 కిలోమీటర్లు. ఇది 6 లైన్స్ రోడ్డు, 6 లైన్స్ ఫ్లైఓవర్, అధునాతనమైన ఫ్లై. ఏదైతే విజయవాడలో కనకదుర్గమ్మ వారి దగ్గర నిర్మించారో అదే విధమైనటువంటి అధునాతనమైన దానికి 3.5 కోట్లకు ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసా? మీరు ఆశ్చర్యపోతారు. 610.5 కోట్ల రూపాయలు. అంటే ఎంత జరుగుతూ ఉంది, ఎంత దారుణంగా జరుగుతూ ఉంది. 180 కోట్లు, కిలోమీటర్కి 180 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ నిర్మాణం చేస్తున్నారు. అంతకుముందు కనకదుర్గమ్మ వారధి నిర్మాణం ఎంత అయిందయ్యా అంటే 108 కోట్లు అయింది 1 కిలోమీటర్కి. ఎందుకు పెరుగుతుంది ఇంత వ్యత్యాసమా? అంటే దోపిడీయే కదా. నీకు కాస్త నాకు కాస్త శీర్షకం చేసుకుందాం అని కాంట్రాక్టర్లకి బేరాలు పెట్టుకొని దోపిడీ చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి దోపిడీ ఇవాళ రాష్ట్రంలో జరుగుతుంటే ఇక అద్భుతం, అమోఘం, అమరావతి గొప్పది అని చెప్పుకునేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు ఎంత చేసినా ప్రజలకు నిదానంగా అర్థమైపోతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి అర్థమైపోతుంది. అప్పు చేయటం, రావటం, ఎస్టిమేషన్లు పెంచటం, కాంట్రాక్టర్కి దోచిపెట్టడం, దానిలోంచి బాబు కొడుకులు సగం తీసుకోవటం. ఇంతకన్నా దారుణం ఏం కావాలని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇది ఒక రికార్డ్, దోపిడీలో పెద్ద రికార్డు సృష్టించినటువంటి అమరావతి. అమరావతి అద్భుత నగరం కాదు, అమరావతి ఒక దోపిడీ రాజ్యంగా తయారైపోయింది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ లెక్కలకు సమాధానం చెప్పవలసిందిగా కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఎంత దారుణం అండి ఇవాళ. సీడ్ యాక్సెస్ రోడ్డు పేరుతో 1,100 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఎంత దోపిడీ జరుగుతూ ఉంది ఇవాళ. అదేమంటే రైతులకు పాదాభివందనం అంటున్నాడు. నేను అడుగుతా ఉన్నా, రైతులు మీకు 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారు, ఏం చేశారండి వాళ్ళకి? కోసమే అప్పు చేస్తున్నారు తప్ప రాజధాని నిర్మించాలనేటువంటి సదుద్దేశంతో చేస్తున్నటువంటి అప్పు కాదు ఇది. ఇది దోపిడీ. ఈ దోపిడీని రాష్ట్ర ప్రజానీకం అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నా, వాళ్ళ అబ్బాయిని కూడా అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నేను అడిగిన ఈ ప్రశ్నలకు, ఈ రోడ్ల నిర్మాణానికి అవుతున్నటువంటి ఈ ఖర్చుకు సంబంధించినటువంటి అంశం మీద మీరు సమాధానం చెప్పేటటువంటి ధైర్యం ఉందా లేదా? ఆ డిఎస్సిలో ఏ విధంగా సమాధానం చెప్పుకోకుండా పారిపోయారో దీనిలో కూడా ఆ విధంగానే సమాధానం చెప్పుకోకుండా పారిపోయేటటువంటి పరిస్థితి మీకుంది. కనకదుర్గమ్మ వారధి నిర్మాణానికి ఖర్చంతా ఇవాళ మీరు చేస్తున్నటువంటి సీడ్ యాక్సెస్ రోడ్లో నిర్మిస్తున్నటువంటి ఫ్లైఓవర్కి ఖర్చంతా ఎందుకు ఇంత తేడా వచ్చింది? 180 కోట్ల రూపాయలు ఎందుకు వెచ్చిస్తున్నారు? అక్కడ 108 కోట్ల రూపాయలు మాత్రమే వెచ్చించడం జరిగింది కదా. అది నేషనల్ హైవే అథారిటీ చేసినటువంటిది. మీరేమైనా అంతకన్నా గొప్పగా చేస్తున్నారా? అంతకన్నా గొప్పగా ఏం చేయట్లేదు. కారణం ఏమిటంటే దోపిడీ. బాబు కొడుకులు ఇద్దరు దోపిడీ చేసుకోవడం కోసం మాత్రమే అమరావతిని ఉపయోగించుకున్నారు తప్ప అమరావతి అనేది కలల్లో మిగిలిపోయేటటువంటి రాజధాని మాత్రమే తప్ప అది పూర్తయ్యే రాజధాని కాదు అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. 10 సంవత్సరాలు ఇవాళకి రాజధాని ఆయన ప్రారంభించి 2014 తర్వాత ఇప్పుడు దాకా మీరు చూసినట్లయితే 7 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు ఆయన. ఒక 5 సంవత్సరాలు మాత్రమే మేము అధికారంలో ఉన్నాం. ఈ 7 సంవత్సరాల కాలంలో ఏం చేసావు నాయన నువ్వు చంద్రబాబు నాయుడు గారు అంటే? తాత్కాలికం, బ్రిడ్జి తాత్కాలికం, సెక్రటరీ తాత్కాలికం, అసెంబ్లీ తాత్కాలికం, ఇప్పుడేమో పర్మనెంట్గా కట్టే వాటికేమో 20 కోట్లు, 20 చదరపడికి 20,000, 22,000, 18,000 ఈ రకంగా దోచుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. 1 కిలోమీటర్కి 180 కోట్లు వెచ్చించి ఫ్లైఓవర్లు వేసేటటువంటి కార్యక్రమం. కడమ వాటినేమో రోడ్లు కూడా చదరపు మీటర్కి 10 లక్షలంట. చదరపు మీటర్కి రోడ్డు వేయడానికి మిగతా చోట్ల ఆ ఫ్లైఓవర్ కాని చోట్ల 10
లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు. ఈ విధంగా అప్పు చేసి దోచుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం యొక్క విధానాలను రాష్ట్ర ప్రజానీకం అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అదేమిటంటే అమరావతికి వ్యతిరేకం. అమరావతికి వ్యతిరేకం సంగతి పక్కన పెట్టండి. అమరావతిలో జరుగుతున్నటువంటి దోపిడీకి ప్రతి ఒక్కరూ వ్యతిరేకించవలసినటువంటి అవసరం ఉంది. భారత ప్రజలైన భారత పౌరులు ప్రతి వాళ్ళు కూడా ఇవాళ కష్టించినటువంటి సొమ్ముని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా రోడ్లు పాలు చేసి దోచేసుకుంటూ ఉంటే ఏం చేయాలని అడుగుతా ఉన్నా. అప్పు చేసి 1,000 కోట్ల రూపాయలు అప్పు చేసి 57,000 కోట్ల రూపాయలు ఇవాళ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇంకా 2 లక్షల కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడతామని చెబుతున్నారు. మొత్తం దీనిలో 50% దోచుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. అదేమంటే చంద్రబాబు నాయుడు గారు పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పి కలర్స్ ఇచ్చి తప్పించుకోవాలని చేసేటటువంటి ప్రయత్నాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని, మరి ముఖ్యంగా రైతాంగం అర్థం చేసుకోవాలని కూడా మనం చేస్తున్నా. మీ దగ్గర పొలాలు తీసుకుంటున్నారు పూలింగ్ పేరుతో, మీకేమి ప్లాట్ సక్రమంగా ఇవ్వడం లేదు. అప్పు తీసుకొచ్చి దోచుకొని కాంట్రాక్టులు కట్టలు తీసుకుపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కట్టలు బస్తాలు తీసుకుపోతున్నారు. అన్యాయం అయిపోతుంది రాష్ట్ర ప్రజానీకం, అమరావతి రైతులు అనేది కూడా గుర్తుపెట్టు సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. సరే, ఇప్పుడు ఆ కనకదుర్గమ్మ వారిది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిర్మాణమే పూర్తి. అంతకుముందు చంద్రబాబు ప్రారంభించిన నిర్మాణం అవటం ప్రారంభించడం జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే అయింది అది. సో హంగామాలు చేయటంలో ఈవెంట్ మేనేజ్మెంట్లో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి వ్యక్తి ఎవరూ లేరు. బ్రహ్మాండంగా ఈవెంట్ మేనేజ్ చేస్తారు, ఉపన్యాసాలు చెప్తారు, సరుకేం ఉండదు. అమరావతి కూడా అదే కార్యక్రమం. సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని బుగ్గిలో పోస్తున్నారు, నిప్పుల్లో పోస్తున్నారు. ఇది చాలా అన్యాయం. రాష్ట్ర ప్రజానీకం అర్థం చేసుకోవాలి. అమరావతి పేరుతో దోపిడీలు చేస్తున్నారు. ఇది చాలా ఘోరమైనటువంటి అంశం. ఇవన్నీ అవినీతికి జరుగుతున్నాయని చెప్పేసి మీరు చేస్తున్న ఆరోపణలు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ఆ రోడ్డు ప్రారంభించడానికి వెళ్ళలేదంట. ఈ మధ్య ఎవరన్నారు? పవన్ కళ్యాణ్ గారు రాని మాట నిజం. ఆయన ఎందుకు రాలేదో మాకు తెలియదు. దీనిలో అవినీతి జరుగుతుందని రాలేదో, ఆయనకి పనుండి రాలేదో, దాని జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. గ్యాప్ పెరిగిందో తగ్గిందో, ఎందుకు రాలేదో, ఎందుకు ఆయన ఎగ్గొట్టాడో, కారణాలు ఏంటో వాటి జోలికి మేము పోదలుచుకోలేదు. ఒకటైతే వాస్తవం, చాలా దారుణమైనటువంటి మోసం జరుగుతుంది, దారుణమైనటువంటి దోపిడీ జరుగుతుంది. నేను చెప్పిన ఈ లెక్కలకు సమాధానం చెప్పగలరా బాబు కొడుకులు ఎవరైనా? నాకు చెప్పకపోయారు, ఎవరికొకరికి చెప్పి పేపర్లో ఉన్నా రాంచండి, ఆయన ఈనాడులో ఉన్నా రాంచండి. ఆయన చెబుతున్నాడు కదా, ఈనాడు అధిపతి రామోజీరావు గారు నామకరణం చేశాడు దీనికి అమరావతి అని. అందుకనే కావాలి రామోజీరావు గారి సంస్మరణ దినోత్సవానికి 12 కోట్లు ఖర్చు పెట్టారు ప్రభుత్వ సొమ్ము ఈ నామకరణం చేసినందుకో మరి ఏమో నాకు తెలియదు. సో ఇదంతా కూడా ఒక అద్భుతమైనటువంటి నాటకం ఆడి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రజల దగ్గర నుంచి డబ్బులు కాజేసి కోట్ల రూపాయలు అర్జించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ కోట్ల రూపాయలు అర్జించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని రాలేదో పవన్ కళ్యాణ్ గారు, లేక వేరే పనుండి రాలేదో, కారణాలేంటో వాటి జోలికి మేము పోదలుచుకోలేదు. వాళ్ళే సమాధానం చెప్పుకుంటారు. మేము ఇది కొత్త, ఇది మాకు అసెంబ్లీకి వెళ్ళొచ్చు కదా, అది మొట్టమొదటి చెప్పాం కదా. అపోజిషన్ లీడర్గా మాకు ఇవ్వకపోతే మేము అసెంబ్లీకి రామని చెప్పాం. ఎప్పటికీ రాము, బయటే తేల్చుకుంటాం. దీన్ని మళ్ళా ఏదో అసెంబ్లీ ప్రారంభమయ్యే ముందు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు, లేకపోతే స్పీకర్ గారు మాట్లాడతారు, పని పాట లేకుండా మాట్లాడతారు తప్ప మేము నిజంగా రావాలంటే అపోజిషన్ ఇవ్వమనండి, వస్తాం. ఏముంది దానిలో? ఇవ్వచ్చు కదా. మరి దానికి దమ్ముంటే అది ఇవ్వచ్చుగా. దమ్ముంటే రండి అని అంటాం బదులు దమ్ముంటే ఇవ్వచ్చు కదా మీరు. అపోజిషన్ లీడర్గా జగన్మోహన్ రెడ్డి గారిని అది మాత్రం ఇవ్వరంట, మీరు రావాలంట. వస్తే ఏం జరిగిద్దో మా ఉద్దేశాలు మాట్లాడిస్తారు మీరు. బయట మాట్లాడిలే, మీ పేపర్లన్నీ వేసుకుని ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 దీనిలోనే కొట్టు అద్భుతం, అమోఘం అంటున్నారు. అమరావతి దోపిడీ గురించి రాసిన వాళ్ళు లేడు. ఇంత దోపిడీ జరుగుతుంది రాశారు ఎవరన్నా? ఎంత దోపిడీ అండి ఇది? అమరావతి పేరుతో జరుగుతున్న దోపిడీ. దీని గురించి మాత్రం ఎవరో మాట్లాడి ఏ పత్రికలు రాయవు, రాస్తే ఊరుకోరు. ఇది పరిస్థితి.